హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రకు ఇంకా నైరుతి ఋతుపవనాలు విస్తరించలేదని వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్ర తీర వెంబడి ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు ఇంకా ఉత్తరాంధ్రను విస్తరించలేదని వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాల గమనం మందగించిందని వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు తర్వాత వేగంగా ముందుకు కదలలేదని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాయలసీమలో తప్ప మిగతా మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు అంత ఆశాజనకంగా లేవని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8 నాటికి గోదావరి జిల్లాలను తాకిన నైరుతి ఋతుపవనాలు శుక్రవారం నాటికి పూర్తిగా ఉత్తరాంధ్రను విస్తరించాలని వాతావరణ శాఖ తెలిపింది. కానీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇంకా పూర్తిగా విస్తరించలేదని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరో 2-3 రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ భావిస్తుంది. మరోవైపు రాయలసీమ నుంచి ఇటు మధ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తెలంగాణ విషయానికి వస్తే అటు తూర్పు తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 15 నుండి మళ్ళీ కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో, ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.